మానేసి ప్రజల ఆలోచనల్ని వేరే వైపుకి డైవర్ట్ చేయడం కోసం జరిగేటటువంటి రాజకీయాలు తప్పించి మరేవి లేవు. లేకపోతే జైళ్లలో కుల వివక్ష ఏంటి, సుప్రీంకోర్టు మండిపాటు, కులం ఆధారంగా పనులు కేటాయింపొద్దు, ఖైదీలకు గౌరవంగా జీవించి హక్కు ఉంటుందని స్పష్టీకరణ, 10 రాష్ట్రాల కారాగార నిబంధనలు కొట్టివేత, వివక్ష చోటు చేసుకుంటే రాష్ట్రాలదే బాధ్యత అని హెచ్చరిక, కులం ఆధారంగా జైళ్లలో ఖైదీలకు పనులు కేటాయించే కారాగార నిబంధనలు కొట్టివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం గురువారం చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది. కొన్ని రాష్ట్రాల జైళ్ల నిబంధనలు రాజ్యాంగంలోని అధికారులు 14, 15, 17, 21, 23కి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. పుట్టుకతోనే కొన్ని తెగలపై నేరముద్ర వేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఖైదీలకు గౌరవంగా జీవించే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. బ్రిటిష్ వలస పాలన నాటి చట్టాలు ఇంకా కొనసాగడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. జైళ్లలోని ఖైదీల రిజిస్టర్లలో కులం వివరాలు నమోదు చేసే పట్టికను తీసేయాలని ఆదేశించింది. మొత్తం 10 రాష్ట్రాల కారాగార నిబంధనలు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం తప్పుపట్టింది. వెంటనే జైళ్ల నిబంధనలు సంబంధిత రాష్ట్రాలు కేంద్రం సవరణ చేయాలని ఆదేశించింది. ఇందుకు ధర్మాసనం 3 నెలల గడువు ఇచ్చింది. జైళ్లలో కులం, లింగత్వం తదితర వివక్ష ఉండటానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని ఇక్కడ తేల్చి చెప్పింది. ఇకపోతే